మేడం సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అంటున్నారు కదా. మరి ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే ఓన్లీ అన్‌హైజీనిక్‌గా ఉండడం వల్ల, లేదు అంటే ఏమైనా పర్టిక్యులర్ రీజన్ వల్లే వస్తుందా అని అడగొచ్చు. సో, ఇన్ఫెక్షన్ అనేది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్. అది మామూలుగా మనం ఇలా చేతులు ఎవరిదైనా ముట్టుకున్నా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జనరల్‌గా ఇది సెక్షువల్‌గా స్ప్రెడ్ అవుతుంది. అందుకనే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవి ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కొంచెం సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్ అయ్యేది ఎక్కువ ఛాన్సెస్ అని అంటాం. కానీ జస్ట్ ఇవన్నీ లేవు నాకు, నేను శుభ్రంగా ఉంటుంది, నాకు అసలు ఏమీ ఇలాంటి ఇష్యూసే లేవు, అయినా సరే నాకు ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చా అని అంటే అయ్యి ఉండొచ్చు. హై రిస్క్ అనే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని అంటాం. కానీ మీకు నాకు అందరికీ కూడా డెఫినెట్‌గా రిస్క్ ఉంటుంది. అందుకనే కంపల్సరీ అప్రోప్రియేట్ ఏజ్‌లో వ్యాక్సినేషన్ చేయించుకోవడం గానీ, అండ్ 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవడం గానీ వెరీ ఇంపార్టెంట్.